హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లాక్ పేస్టెడ్ ఐసీ హార్డ్ గ్లూ అంటారు కదండి. సో బ్లాక్ పేస్టెడ్ ఐసీని ఎలా క్లీన్ చేయాలనేది నేర్చుకుందాం. సో ఏదైనా ఐసీ సిపియు కానీ ఈఎంఎంసీ కానీ మెయిన్ పిఎంయు కానీ ఏదైనా ఐసీ బ్లాక్ పేస్టెడ్ ఉంటే వాటిని ఎలా క్లీన్ చేయాలి అనేది మనం చూద్దాము ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐసీని రిమూవ్ చేశాక ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఐసీ. ఈ ఐసీని నేను పక్కన పెడుతున్నాను. సో ఐసీని రిమూవ్ చేసిన తర్వాత దీనికి కొంత ఫ్లెక్స్ అప్లై చేయండి. సో ఈ ఫ్లెక్స్ వేసాక మనం ఏదైతే 217 degrees ఉన్న పీపీడీ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఎవరైతే 217 degrees ఉందో ఆ మ్యానుఫ్యాక్చర్ పీపీడీని మనం 183లోకి ఒకసారి కన్వర్ట్ చేయండి. దీనివల్ల బాల్స్ ఏదైనా అప్ అండ్ డౌన్స్ అలాంటివి ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయండి కొంతమేర వరకు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్లేడ్స్ 007 కానీ 008 కానీ ఓకే 11 నెంబర్ కానీ లేదంటే ఈ టైప్ ఆఫ్ బ్లేడ్, సో ఇలాంటి బ్లేడ్స్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. సో హీట్ చేసుకుంటూ సో ముందు మనం ఈ సైడ్ గ్లూ ఓకేనా, ఏదైతే గ్లూ ఉందో ఈ సైడ్ గ్లూని రిమూవ్ చేస్తున్నానండి ఈ బ్లేడ్తో. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. నేను ఈ వీడియోని ఫాస్ట్ చేయడం లేదు, ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం చేయట్లేదు, స్పీడ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను. సో చూడండి, చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ బ్లేడ్తో. అండ్ ముందు ఏంటంటే సైడ్ ఏదైతే మనకి బాల్స్ కాకుండా సైడ్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ పేస్ట్ని నేను క్లీన్ చేస్తున్నాను మీకు ఇక్కడ. ఈ బ్లేడ్తో చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ ఈ రిమూవ్ చేసినప్పుడు ఈ హీట్ పెట్టినప్పుడు సిపియు ఓకే ఏదైతే వేరే ఇప్పుడు ఇక్కడ నేను ఈఎంఎంసీని రిమూవ్ చేసినప్పుడు సిపియుకి హీట్ వెళ్ళకుండా ఓకే సో ఏ విధంగా పెట్టానో అలాగే ఏదైనా వేరే కాంపోనెంట్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీరు ఆ బ్లోయర్ ఏట్ సైడ్ పెడితే మనకి వేరే వాటికి ఎఫెక్ట్ కాదు ఆ టైప్లో పెట్టుకుంటూ మీరు ఈ ఐసీని క్లీన్ చేసుకోవాలి ఈ గ్లోని. సో అయిపోయాక ఒకసారి క్లీన్ చేస్తున్నాను మీకు. సో క్లీన్ చేసిన చూడండి, చిన్న చిన్న పార్టికల్స్ అండ్ ఏదైతే నేను బ్లేడ్తో క్లీన్ చేశానో అది నేను ఓన్లీ మెయిన్ సైడ్ వాటికి ఎక్కువగా క్లీన్ చేశాను, బాల్స్ మీద క్లీన్ చేయలేదు. ఎందుకంటే బాల్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయండి. మీరు బ్లేడ్తో రిమూవ్ చేసినప్పుడు ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తే ఆ బాల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ 217 ఉన్నదాన్ని మళ్ళీ సేమ్ ఒకసారి 183కి డౌన్ గ్రేడ్ చేసి ఈ సాల్డరింగ్ ఐరన్తో చేయడం వల్ల ఆ బాల్స్కి మధ్యలో ఉన్న ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్ మన పేస్ట్ బ్లాక్ పేస్టెడ్ ఏదైనా ఉంటే అది కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ ఏదైతే ఫ్లెక్స్ వేసి మనం డౌన్ గ్రేడ్ చేసామో దాన్ని విక్ చేస్తున్నానండి. సో విక్ చేస్తున్నాను. సో విక్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఏదైతే బాల్స్ మనం ఐసీని రీప్లేస్ చేసినప్పుడు మనకి బాల్స్ అన్నీ ఫ్లాట్గా ఉండాలండి. ఫ్లాట్గా అయిపోతున్నాయి. అండ్ ఎట్ ఎ టైం మీకు చిన్న చిన్న పార్టికల్స్ ఏదైతే బ్లాక్ పేస్టెడ్ ఉందో సైడ్కి కానీ ఆ బాల్స్ మధ్యలో కానీ అదంతా రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా నీట్గా మీరు క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఐసీని. సో చూడండి, ఇప్పుడు దీంట్లో కొన్ని బాల్స్ మీకు రిమూవ్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. సో అవి ఆ బాల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీంట్లో చూడండి, దీంట్లో కొన్ని బాల్స్ మీకు రిమూవ్ అయినట్టు కనిపిస్తున్నాయి కదండి. సో ఇక్కడ ఇప్పుడు ఈ టైప్లో కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ బాల్స్ చాలా బాల్స్ మనకి రిమూవ్ అయిపోయినాయి. ఒకసారి ఏదైతే ఎక్స్ట్రా గ్లూ ఉందో అది కూడా నేను కట్ చేసేసి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను ఈ బాల్స్ గురించి. సో ఆల్మోస్ట్ ఏదైతే క్లీన్ చేసేసాను ఒకసారి క్లీన్ చేద్దాం.
సో ఇక్కడ చూడండి, ఈ బాల్స్ ఏదైతే పోయినాయి అని మీకు అనిపిస్తున్నాయో ఈ బాల్స్ అన్నీ కూడా ఎన్సీలు లేదా గ్రౌండ్స్ ఉంటాయండి. వీడికి ఎలాంటి కనెక్షన్ ఉండదు, లేదా అది గ్రౌండ్ ఉంటుంది. ఆల్రెడీ చాలా గ్రౌండ్స్ ఉంటాయి కాబట్టి అది రిమూవ్ అయినా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏదైతే ఇంపార్టెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయో మీరు చూడండి, అక్కడ అటన్నిటికీ లైన్స్ ఉంటాయండి క్లియర్గా. మీకు ఆ లైన్స్ని చూసుకుంటే సరిపోతుంది. సో నా బోర్డ్ వర్క్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఐసీని పీసీబీ స్టాండ్కి నేను సెట్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకోవడానికి. రైట్, సో చూడండి ఇక్కడ. సో దీనికి కూడా పూరా మొత్తం మీకు బ్లాక్ పేస్టెడ్ ఉంది. సో దీన్ని ఒకసారి ఫస్ట్ మనం డౌన్ గ్రేడ్ చేసుకుందాం ఫ్లెక్స్ వేసి. ఆ బాల్స్ అన్నీ అప్ అండ్ డౌన్ ఉన్నాయి కదండి. సో ఇప్పుడు మనం బ్లేడ్ పెట్టి చేస్తే ఆ బాల్స్ వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతాయి, స్క్రాచెస్ పడిపోవడం. సో ఫస్ట్ ఒకసారి మన డౌన్ గ్రేడ్ చేసుకుందాం ఫస్ట్ లెడ్ వైర్తో. సో 170 degreesని 183 కింద నేను డౌన్ గ్రేడ్ చేస్తున్నాను. సో మీరు ఇదే విధంగా కూడా మీరు ఆ ఫ్లెక్స్ని కూడా రిమూవ్ చేయొచ్చు అండి సాల్డరింగ్ ఐరన్తో. సో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయండి. నేను దీంట్లో ఒక మెథడ్ చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు నేను దీంట్లో బ్లేడ్ యూజ్ చేసి నేను చాలా ఈజీగా మీకు తక్కువ టైంలో ఈజీగా మీరు ఈ ఐస్ని క్లీన్ చేయొచ్చు. చూడండి, సో ఇలాంటి బ్లేడ్ తీసుకోండి, చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి. సో ఫస్ట్ ఏదైతే సైడ్స్ బాల్స్ కాకుండా అక్కడ మీరు సైడ్స్ ఈజీగా రిమూవ్ చేసేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్స్. ఓకే, సో కొంచెం ప్రాపర్గా హీట్ అయిపోయాక ఓకే అప్పుడు మీరు మిడిల్ వాటికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నేను మిడిల్లోకి వెళ్తున్నాను. రైట్, బాల్స్ ఉన్నాయి చూడండి. బాల్స్ ఏమి కావండి, పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి ఈ మెథడ్ ట్రై చేయండి. ఈ విధంగా చూడండి, మొత్తం ట్రాక్స్ ప్రాబ్లం ఏమి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో మ్యాక్స్ మొత్తం అంతా ఇక్కడే క్లీన్ అయిపోతుందండి 90%. ఏమైనా చిన్న పార్టికల్స్ ఉంటే వాటిని మీరు ఒకసారి మళ్ళీ ఈ ఐసీ మీద డౌన్ గ్రేడ్ చేసి విక్ చేయొచ్చు. సో మనం చూడండి మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 007 బ్లేడ్స్ అన్నీ మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయండి మీకు. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా టూల్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ఈ సైడ్కి ఏదైతే ఉందో ఆ సైడ్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ హీట్ అప్లై చేసినప్పుడు చాలా తక్కువ టైంలో చేయాలండి. ఓవర్ హీట్ అయినా కూడా ఈ ఐసీ అనేది మీకు మళ్ళీ డిటెక్ట్ అవ్వదు యూఎఫ్ఐ బాక్స్లో. సో చూడండి, ఏదైతే పేస్ట్ ఉందో అది చాలా నీట్గా ఈజీగా అయిపోతుంది. చాలామంది దీన్ని బ్లేడ్స్తో కానీ లేదంటే సోల్డరింగ్ ఐరన్స్తో చేసి స్క్రాచెస్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవేం లేకుండా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అండ్ చాలా తక్కువ టైంలో అయిపోతుందండి ఇది. సో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడంతో నాకు కొంచెం టైం తీసుకుంటున్నాను. నేను ఇంకా ఈజీగా చేయొచ్చు దీన్ని. సో చూడండి, ఏదైతే మ్యాక్స్ టు మ్యాక్స్ 90% అంతా కూడా రిమూవ్ అయిపోయింది. ఒకసారి దీన్ని క్లీన్ చేయండి. సో ఐసీ కదలకుండా ఫస్ట్ మీరు మీ పీసీబీ స్టాండ్కి ప్రాపర్గా ఫిట్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఈ వర్క్. సో అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఏదైతే ఎక్స్ట్రా అనిపిస్తున్నాయో వాటిని లైట్గా ఒకసారి క్లీన్ చేసుకుని సో మీకు సరిగ్గా తెలియట్లేదు పేస్టెడ్ ఇది మొత్తం ప్రాపర్గా క్లీన్ అవ్వాలండి, లేదంటే రీబాల్ అవ్వదు. ఒకవేళ రీబాల్ ప్రాపర్గా మీరు చేసిన ఐసీ కూర్చున్నప్పుడు ఇలాంటినప్పుడు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అండ్ సైడ్స్కి ఏదైతే ఉందో ఆ ఐసీ సైడ్లో ఉన్న గ్లూని కూడా మీరు రిమూవ్ చేసేసుకోండి ఇదే టైంలో. సో కంప్లీట్ క్లీన్ అయిపోయింది. ఒక్కసారి దీన్ని మనం మైక్రోస్కోప్లో జూమ్ చేసి చూద్దామండి. దీంట్లో ఇంకా మీకు చిన్న పార్టికల్స్ అవి ఉంటాయి. ఆ పార్టికల్స్ అన్నిటిని కూడా ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేయాలి. సో నేను జూమ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం. ఓకే,
సో ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్న పార్టికల్స్ బాల్స్ మధ్యలో వాటిల్లో ఉందండి. సో దీన్ని ఒకసారి పేస్ట్ పెట్టి మీరు మళ్ళీ ఒకసారి డౌన్గ్రేడ్ చేయండి పీపీడీ లెడ్తో. లెడ్ యూజ్ చేయొచ్చు, మీరు పీపీడీ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా క్లీన్ చేయడం వల్ల ఈ మధ్యలో ఏదైతే పార్టికల్స్ ఉన్నాయో అది మెల్ట్ అయిపోతాయండి. మళ్ళీ ఇక్కడ 90% ఆల్మోస్ట్ ఇందాక అయిపోయింది, ఇక్కడ ఒక 5% అయిపోతుందండి. 5% ఇప్పుడు మనం ఈ ఐరన్తో క్లీన్ చేసినప్పుడు రిమూవ్ అయిపోతుంది. సో సో మళ్ళీ నేను ఇప్పుడు దీన్ని క్లీన్ చేస్తున్నాను. సో క్లీన్ చేసాక కూడా మీకు దీంట్లో ఇంకో 5% ఉంటుందండి. ఓకే, సో మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి నేను ఇన్నిసార్లు మీకు క్లీన్ చేయడం ఇవన్నీ చూపిస్తున్నాను. నార్మల్గా అయితే మీరు ఎప్పుడైతే మీరు ఐసీని మీ బ్లేడ్తో రిమూవ్ చేశారో అదే టైంలో మీరు కొంచెం పీపీడీ అప్లై చేసుకుని మళ్ళీ వెంటనే విక్ చేసేస్తే మీకు అసలు 100% క్లియర్ అయిపోద్దండి. చూడండి, 5% ఇంకా ఉంది దాంట్లో. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం కొంచెం పీపీడీ కొంచెం ఫ్లెక్స్ అప్లై చేసి మనం ఒకసారి దీన్ని మన విక్ వైర్తో విక్ చేయండి. సో విక్ వైర్తో విక్ అనేది మనం ముందు చెప్పుకున్న వీడియోలో సిలికాన్ ఏసీ అంటే ఏంటి, గ్లాస్ ఏసీ గురించి చెప్పాం. గ్లాస్ ఏసీని ఎప్పుడు కూడా మనం విక్ చేయకూడదండి, స్క్రాచెస్ పడిపోతే ఐసీ డ్యామేజ్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గ్లాస్ ఏసీలో. సో ఈ సిలికాన్ ఏసీలో మీరు ఈజీగా విక్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక ప్రాపర్ వేలో చేసుకోవాలి. సో నేను కొంచెం ఫ్లెక్స్ అప్లై చేసి విక్ వైర్తో చూడండి ఒక హీట్ అయినప్పుడు జస్ట్ క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసినప్పుడు మీకు చిన్న చిన్న పార్టికల్స్ ఏదైతే మీకు 5% ఉన్నాయో అదంతా కూడా నీట్గా అయిపోతుంది. ఇది మీకు అర్థం అవ్వడానికి నేను ఒకసారి క్లీన్ చేయడం, ఒకసారి మళ్ళీ చూపించడం, క్లీన్ చేయడం, చూపించడం ఇలా చేస్తున్నాను. మీరు చేసుకున్నప్పుడే ఫస్ట్ మనం ఐసీని క్లీన్ చేసినప్పుడు బ్లేడ్తో 90% ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడే మీరు ఫ్లెక్స్ అప్లై చేసి కొంచెం లెడ్ మన సాల్డరింగ్ పీపీడీని 183 డౌన్గ్రేడ్ చేసి వెంటనే మీరు విక్ వైర్ చేస్తే మొత్తం 100% అప్పుడే క్లియర్ అయిపోతుందండి. సో నేను ఇప్పుడు ఐసీని రీబాల్ చేస్తున్నాను. సో మనకి ఐసీకి కావాల్సిన స్టెన్సిల్స్ దొరుకుతాయండి, ఈఎంఎంసీ స్టెన్సిల్స్. సో ఇక్కడ మనం క్లియర్గా ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. నేను జూమ్ అవుట్ చేస్తున్నాను, మీకు ఇది కదులుతుంది. రైట్, ఒకసారి జూమ్ చేస్తానండి. మీకు ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. ప్రతి బాల్ కూడా క్లియర్గా పాయింట్ టు పాయింట్ దొరుకుతుంది, కనిపించాలి. దీంట్లో మనకి ఈఎంఎంసీకి సపరేట్గా మీకు స్టెన్సిల్ దొరుకుతాయండి, అవి తీసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పటి వరకు మనం యూనివర్సల్లో రీబాల్ చేయడం చూసాం కదా. సో ఈ స్టెన్సిల్ ఒకటి తీసుకుంటే మీరు ఈఎంఎంసీ BGA 254, BGA 221, 169, 153 ఏదైతే ఐసీస్ ఇప్పుడు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో యూనివర్సల్ దొరుకుతుంది. దీన్ని ఈఎంఎంసీ బీజీ స్టెన్సిల్ అంటారు. సో ఇప్పుడు నేను స్టెన్సిల్లో క్లియర్గా ప్రతి బాల్ పాయింట్ టు పాయింట్ క్లియర్గా కనిపించేలాగా నేను సెట్ చేసుకుంటున్నాను. మీకు జూమ్ చేస్తున్నాను, ఇది కదులుతుంది. రైట్, సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మన పీపీడీని తీసుకోండి. సో ఈ రీబాల్ చేసినప్పుడు దీని మీద ఎక్కువ ప్రెజర్ చేయకూడదండి. చాలామంది దీన్ని బాగా ప్రెస్ చేయడం వల్ల మధ్యలో బెండ్ అవ్వడం, బాల్స్ పైకి రావడం ఇలాంటివి జరుగుతాయి. సో ప్రాపర్ నార్మల్గా దాని మీద ప్రెజర్ పెట్టకుండా జస్ట్ అలా దాని మీద హోల్డ్ చేసి పెట్టండి అంతే. సో ఇప్పుడు మనం పీపీడీ అప్లైయర్తో పీపీడీని అప్లై చేయండి. చాలా తక్కువ పీపీడీ తీసుకోండి. సో చాలామంది పీపీడీ ఓవర్గా తీసుకుంటారు. సో ఇలాంటి ఐసీల్లో ప్రాబ్లం లేదు, కానీ యూనివర్సల్లో చేసినప్పుడు ఆ బాల్స్ పక్కన వెళ్ళిపోవడం అండ్ ఒక బాల్ మీద ఎక్స్ట్రా బాల్స్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. చూడండి, చాలా తక్కువ పీపీడీతో బాల్స్ని ఫిల్ చేయండి ఫస్ట్. సో అప్పుడు మీకు ట్విజర్ తీసుకుని ఐసీని డ్రై బాల్ చేయండి. ఓకే, సో ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా చాలా స్టెన్సిల్ని హీట్ చేసుకుంటూ ఒక కార్నర్లో పెట్టేసి, ఓకే, సో ఇది కొంచెం పెద్ద ఐసీ కాబట్టి మన ట్విజర్ని జరుపుకుంటూ మెల్లిమెల్లిగా రిమూవ్ చేసుకోవచ్చు అండి. చూడండి, నేను ట్విజర్ని మెల్లిగా జరుపుతూ ప్రతి ఈచ్ అండ్ ఎవరీ బాల్ని మెల్లిమెల్లిగా నేను రీబాల్ చేస్తున్నాను. ప్రాపర్గా అయిపోయింది. సో చూడండి, అన్ని బాల్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా ఒక్కసారి ఇప్పుడు మన ఇది యూనివర్సల్ అయితే మనం బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి రిమూవ్ చేసుకున్నాం ఎక్స్ట్రా బాల్స్ని, ఇక్కడ అవసరం లేదండి. సో ఇక్కడ చూడండి, బాల్స్ కొంచెం అటు ఇటు అన్నట్టు వచ్చినాయి, బట్ ఐసీ మాత్రం రీబాల్ పర్ఫెక్ట్గా అయిపోయింది.
సో దీని మీద ఒకసారి ఫ్లెక్స్ పెట్టి సేమ్ హీట్ ఎయిర్తో మనం ఒకసారి దీన్ని రీఫ్లో చేస్తే యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లోకి ఏదైతే ఆ పొజిషన్ ఆ బాల్స్ ఉన్న పొజిషన్లోకి యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క బాల్ కూర్చోవడం చూస్తారు మీరు. చూడండి, అదిగోండి ఒక్కొక్క బాల్ మీకు ప్రాపర్గా కూర్చుతున్నాయి. సేమ్ దాని పొజిషన్లో అది క్లియర్గా కూర్చుండిపోతుంది. సో అయిపోయింది. ఒక్కసారి ఈ ఐస్ నేను మీకు కూల్ అయ్యాక క్లీన్ చేసి చూపిస్తానండి. ఈ బాల్స్ అన్నీ ఒకే లెవెల్లోకి వచ్చినాయా లేదా. సో చూడండి, ఒకసారి క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు. మీకు కూల్ అయింది. ఒకసారి టిన్నర్తో ఒకసారి క్లీన్ చేయండి. సో ఒకసారి క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఈ బాల్స్ అన్ని బాల్స్ రీబాల్ పర్ఫెక్ట్గా అయినాయి చూడండి. రైట్. సో దీంట్లో ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటినీ ఒక సైడ్ యాంగిల్లో చూస్తే మీకు అన్నీ ప్రాపర్గా ఒకే లెవెల్లో ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది. సో చూడండి, అన్నీ పర్ఫెక్ట్గా అయిపోయినాయి. రీబాల్ ఐసీ బాల్ పర్ఫెక్ట్గా అయింది. సో ఐసీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి బోర్డ్లో మనం ఐసీని ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాం, బాల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాం. సైడ్కి మన ఐసీ కూర్చున్నప్పుడు కూడా పేస్ట్ ఉంది కాబట్టి అది చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి కదా, ఆ పార్టికల్స్ను కూడా మనం క్లియర్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ సైడ్కి కనిపిస్తున్నాయి కదండి. ఒకసారి మొత్తం నీట్గా ఐసీ ఎంతవరకు అయితే కూర్చుంటుందో అంతవరకు పేస్ట్ కానీ చిన్న చిన్న పార్టికల్స్ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, బాల్స్ అన్నీ క్లియర్గా ఫ్లాట్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ట్రా బాల్స్ మనం ఐసీని రీబాల్ చేసినప్పుడు కానీ రిమూవ్ చేసినప్పుడు కానీ చిన్న చిన్న బాల్స్ అనేది ఐసీ కెపాసిటీలకు మధ్యలో కానీ అండ్ ఐసీలకి అటు ఇటు వెళ్తాయండి. అవి వెళ్ళి రెండు కెపాసిటీల మధ్యలో వెళ్ళి షార్ట్ అవడం ఇలాంటివి జరుగుతాయి. ఫోన్ ఆన్ అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో క్లియర్గా అబ్జర్వేషన్ చేయాలి. అండ్ చూడండి, ఇక్కడ నేను సైడ్గా ఉన్నది మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్గా సైడ్ క్లీన్ చేస్తున్నాను. సో ఈ సైడ్లో మీకు ఇక్కడ చూడండి, ఈ సైడ్లో మీకు ఉన్న దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఆ లేయర్ అనేది వచ్చి గ్రౌండ్ కనిపిస్తుందండి మీకు. అది గ్రౌండ్ గోల్డ్ కలర్ అంతా కూడా. సో ఇప్పుడు అది మనకు ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే మనకి సేఫ్ వేలో మనం దాన్ని యూవీ మాస్క్ చేసేద్దాం. సో అదేమి ఎక్కడ టచ్ అవ్వకుండా. సో యూవీ మాస్క్ చేసినప్పుడు కూడా అది మనకి సేమ్ మన బోర్డ్ లెవెల్లోనే ఉండాలండి. సో మీకు ఎక్కువ చేస్తే మళ్ళీ ఐసీ కూర్చున్నప్పుడు అలాంటినప్పుడు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో యూవీ లైట్ సో యూవీ లైట్తో మనం యూవీ మాస్క్ చేసేసాం దాన్ని. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా దాన్ని నేను రిమూవ్ చేసేస్తాను. ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా దాన్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. చూడండి, ఓకే, రిమూవ్ అయిపోయింది, క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఐస్ని రీప్లేస్ చేద్దామండి మనం. సో కొంచెం ఫ్లెక్స్ తీసుకోండి, ఆ బాల్స్కి ఎంతవరకు కావాలో క్లీన్గా నీట్గా కూర్చోవడానికి. లైట్ హీట్ అప్లై చేసి నేను స్ప్రెడ్ చేస్తున్నాను, సరిపోతుంది. సో ఇప్పుడు ఐసీని దీని మీదకి వచ్చి రీప్లేస్ చేయండి.
ఐసీని రీప్లేస్ చేయండి. సో ఐసీని ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రాపర్గా మనం ఈ పెద్ద ఐసీలు కాబట్టి ఈజీగా అర్థమైపోతాయండి మీకు ఏ విధంగా పొజిషన్ అనేది. లేదంటే దానిపైన పొజిషన్ ముందే చూసుకుంటాం కాబట్టి పొజిషన్ యాజ్ ఇట్ ఈస్గా సెట్ చేసుకోండి. సో చూడండి, నేను కొంచెం అటు ఇటు ఐసీని పెట్టేస్తున్నాను, కానీ ప్రాపర్గా సెట్ చేసి ఇప్పుడు అదే ఆటోమేటిక్గా కూర్చుంటుంది. ఇక్కడ పైన మీకు కనిపిస్తే యారో మార్క్ ప్రాపర్గా కనిపించట్లేదు, కింద కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో నో ప్రాబ్లం అండి, మనం ఐసీ కూర్చోబెట్టినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దాని బాల్ ప్లేస్లో అది ప్రాపర్గా కూర్చుంటుంది. సో ఒకసారి జనరల్గా ఒకసారి బోర్డును ప్రాపర్గా పెట్టుకోండి. రైట్, ఓకే. సో ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ఏం టచ్ చేయట్లేదు చూడండి, దాన్ని జస్ట్ ఏం టచ్ చేయకుండా ప్రాపర్గా బోర్డుని ప్రాపర్గా పెట్టుకుంటున్నాను. సో ట్విజర్ని హ్యాండిల్ తీసుకున్నాను అంతే, ఏం చేయట్లేదు. రీఫ్లో చేయండి. చాలామంది ఒకే దగ్గర పెట్టేస్తారు, ఒకే దగ్గర పెట్టడం వల్ల ఐసీ డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రీఫ్లో చేసుకుంటూ ఉండండి. బాల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ ప్లేస్ అంతా రీఫ్లో చేస్తే చూడండి ఐసీ కదులుతుంది, ప్రాపర్గా కూర్చుంటుంది. అది మీరు క్లియర్గా అర్థమవుతుందండి మీకు. సో చూడండి ఐసీ ఇప్పుడు జరుగుతుంది అనుకోండి, ఇది ప్రాపర్గా ఒకే లెవెల్లోకి వచ్చి కూర్చుంటుంది. ఓకే, సో ప్రాపర్గా కాంటాక్ట్ అయిపోయిందండి మొత్తం. సో ఇప్పుడు ప్రాపర్గా కూర్చుందా లేదా అనేది మనం హ్యాండ్ షేక్ చేసి చూడొచ్చండి. అది ప్రాపర్గా కూర్చుంటే ఒకసారి జరిగి మళ్ళీ సేమ్ ప్లేస్కి, మనం జరిపిన ప్లేస్ నుంచి మళ్ళీ సేమ్ ప్లేస్కి వస్తుంది చూడండి, వేరే అదిగోండి. రైట్, షేక్ అయిపోయిందండి. సో మీకు డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకోవచ్చు. షేక్ పర్ఫెక్ట్ అయిపోయింది. సో కింద కార్నర్స్ అన్నీ చూసుకుంటూ ఇప్పుడు ప్రాపర్ వేలో ప్రాపర్గా ఐసీ కూర్చుంది. సో ఐసీ క్లీన్ చేసాక ఎక్స్ట్రా ఏదైతే ఏమన్నా బాల్స్ కానీ ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే వాటన్నిటిని మీరు క్లీన్ చేసుకోవాలి, ఇలా సైడ్స్ కానీ ఏమన్నా ఉంటే. సో ఇప్పుడు ఐసీ ప్రాపర్గా కాంటాక్ట్ అయిపోయింది. సో ఈ విధంగా ఐసీని మనం పేస్టెడ్ ఐసీని క్లీన్ చేసుకుని రీబాల్ చేసుకుని రీప్లేస్ చేసుకోవచ్చు. చాలా ఈజీ వేలో అయిపోతుందండి. ఓకే, ఇదంతా అయిపోయాక ఒకసారి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక మొత్తం ఒకసారి బోర్డు మీరు పక్కన ఐసీ వేసిన పక్కన కానీ రీబాల్ చేసింది ఐసీ పక్కన అటు సైడ్ అండ్ సరౌండింగ్ కాంపోనెంట్స్లో కనుక ఏదైనా చిన్న చిన్న పార్టికల్స్, చిన్న చిన్న బాల్స్ ఏమైనా అయినా స్ప్రెడ్ ఒకసారి అబ్జర్వేషన్ చేసి క్లీన్ చేసేసుకోండి ఒకసారి. సో ఒకసారి నేను క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు ఇది. సో కంప్లీట్ ఇప్పుడు ఐసీ అనేది కంప్లీట్గా పర్ఫెక్ట్గా రీబాల్ అయిపోయింది.